బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరపాలని దానిపై చర్చించనున్నారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ సభ్యులు బహిష్కరించారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సౌజన్య, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసత్యాలు, ఆరోపణలు తప్పితే మిగిలినవి కూడా ఎక్కడ అమలు కాలినటువంటి పరిస్థితి ఏర్పడింది. 99% హామీలను అమలు చేశామని చెబుతున్నటువంటి అధికార ప్రభుత్వం కనీసం 21% పనులు కూడా పూర్తి చేయలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణతో ఛార్జ్ షీట్ ను టీడీపీ రిలీజ్ చేసింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకి టీడీపీ నేతలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాలకి రావాలని ప్రయత్నించారు. అయితే ఎంట్రన్స్ లోనే టీడీపీకి సంబంధించినటువంటి ప్లకార్డ్స్ తో వస్తున్నటువంటి శాసనసభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతవరకు వాగ్వాదం చేసుకుంది. ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ నుంచి బహిష్కరిస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం అమలు చేసినటువంటి నాడు నేడుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకోవైపు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి విధి విధానాలపైన గవర్నర్ చేసినటువంటి ప్రసంగం పైన వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కూడా గవర్నర్ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలు రకాలుగా టేబుల్స్ ని చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఈ వ్యవహారం పైన టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా ఎవరైతే పీడీఎఫ్ కి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా గవర్నర్ ప్రసంగం అసత్యాలతో, అబద్ధాలతో కూడుకుంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడి రేపటికి వాయిదా పడినటువంటి సిచ్యువేషన్ లో బీవీఏ సమావేశానికి సంబంధించినటువంటి సమావేశంలో కూడా టీడీపీ గైర్హాజరైంది. అయితే 8వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయని చెప్పి కూడా బీబీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక బయట అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా టీడీపీ తమ నిరసన కంటిన్యూ చేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, చెబుతున్నటువంటి మాటలకి చేస్తున్నటువంటి పన్నులకి పొంతన లేదన్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణతో టీడీపీ శ్రేణులంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొదటి రోజు అసెంబ్లీ సమావేశం గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది. 8వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సౌజన్య, మరి గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. మరి దీని మీద వైసీపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా టీడీపీ అనుసరిస్తున్నటువంటి టీడీపీ నేతలకు సంబంధించినటువంటి ఆరోపణల పైన ఇప్పటికే అంబటి రాంబాబు మంత్రి కూడా స్పందించారు. టీడీపీ చేస్తున్నటువంటి ప్రకటనలకి, టీడీపీ మాట్లాడుతున్నటువంటి తీరు పైన అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేసినటువంటి ప్రసంగానికి ముందు టీడీపీ నిరసన వ్యక్తం చేయడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం కొంతవరకు కూడా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, ప్రజలకి పూర్తిగా మేలు చెగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారం పైన రాజకీయం చేసేటువంటి అంశం పైన వైసీపీ నాయకత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో టీడీపీ కేవలం రాజకీయంగా వ్యవహరిస్తోంది అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే 99% పనులు పూర్తి చేసిందో ఆ 99% పనులు పూర్తి చేసినటువంటి అంశాలపైన బహిరంగంగా చర్చకు కూడా సిద్ధమని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు సవాల్ చేసినటువంటి నేపథ్యం. దానికి ధీటుగా టీడీపీ కూడా ప్రత్యేకమైనటువంటి ఛార్జ్ షీట్ ని కూడా రిలీజ్ చేసింది. 730కి పైగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో కనీసం 21% సంబంధించినటువంటి హామీలను కూడా అమలు చేయలేదన్న ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ టీడీపీ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అదే ఎజెండాతో ఈ 8వ తారీఖు వరకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎదురుదాడి చేయాలన్నటువంటి ఒక వ్యూహంని రూపొందించుకున్నటువంటి నేపథ్యంలో టీడీపీ చేసేటువంటి ఆరోపణలకి, టీడీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలపైన కూడా వైసీపీ కౌంటర్ ఇచ్చేందుకు కూడా రెడీ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.